హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు లడ్డూ చేసి చూపిస్తానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోని తక్కువ టైంలోనే మనం సింపుల్గా కుక్ చేసేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్తో చూపిస్తాను. అలాగే 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. గోధుమ రవ్వ అండ్ పంచదార ఉంటే సరిపోతుంది. ఆ రెండింటితో కూడా మనం ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని కళాయి పెట్టుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని 1 కప్పు నిండా గోధుమ రవ్వ తీసుకోండి. మనం ఏ కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నామో ఆ కప్పుని పక్కనే పెట్టుకోండి. ఇలా కొంచెం సేపు రవ్వ అంతా కూడా పచ్చిదనం పోయి పొడి పొడిలాడుతూ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి అంతా కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్నట్లయితే రవ్వ అంతా కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే ఆ రెసిపీస్ కూడా మీరు కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్తో టేస్టీగా నేను చూపిస్తాను. అలాగే మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఇలా నిండా వాటర్ తీసుకున్నట్లయితే కప్పు నిండా మనం కొలుచుకుని వాటర్ తీసుకుంటే రవ్వ అనేది చక్కగా మెత్తగా ఉడుకుతుంది. కొన్ని రవ్వలు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి, కొన్ని సన్న సన్నగా ఉంటాయి కదా రవ్వ పలుకులు అనేవి. అయినా సరే 3 కప్పుల నిండా తీసుకోండి. తక్కువ తీసుకుంటే రవ్వ అనేది అంత సాఫ్ట్గా ఉడకదండి. గోధుమ రవ్వ ఉడకటానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. అలా వాటర్ అంతా కూడా మొత్తం ఎగిరేంత వరకు కూడా మనం రవ్వని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కూడా ఉడికింది కదా, మనం ఒకసారి చేత్తో కొంచెంగా రవ్వ తీసుకుని ప్రెస్ చేసి చూసినట్లయితే మెత్తగా అనిపిస్తుంది. కరెక్ట్గా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా యూజ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అదే కొలతతో పంచదార తీసుకోండి. లేదంటే బెల్లమైనా కూడా అదే కప్పుతో కప్పు నిండా తీసుకోండి. స్వీట్ అనేది ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొక పావు కప్పు అయినా యాడ్ చేసుకోవచ్చండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పంచదార అంతా కూడా అలా వేసేసుకున్నాం కదా, ఆ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి రవ్వలో బాగా కలిసిపోయి రవ్వ అనేది పాకం రావటం స్టార్ట్ అవుతుందండి. ఇలా లూజ్గా వస్తుంది కదా, ఇలా మొత్తం కూడా బాగా ఉడికించుకోవాలి. పంచదార కూడా మొత్తం ఎగిరేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లో పెట్టుకుని చాలా జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే అడుగంతా కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫుడ్ కలర్ అండి, రెడ్ ఫుడ్ కలర్ చూపిస్తున్నాను. మీకు కలర్ అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ కొంచెంగా ఇలా వేసుకుని మనం స్వీట్ అనేది రెడీ చేస్తే లడ్డూలను పిల్లలు ఇష్టంగా తింటారు కదా, వాళ్ళ కోసం ఇలా కొంచెంగా యాడ్ చేసి వేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి ఓన్లీ రవ్వతోనే మీరు లడ్డు అనేది చేసుకోవచ్చు, రవ్వ పంచదారతో. ఇలా కలర్ అంతా కూడా మొత్తం కలిసే వరకు బాగా కలుపుకున్నాం కదా. ఇలా బాగా కలిసిన తర్వాత కొంచెంగా యాలకుల పొడి కూడా వేసుకోండి. 1 అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఆ యాలకుల పొడి కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఈ పాకం అంతా కూడా చిక్కబడి స్వీట్ అనేది పొడి పొడిలాడుతూ రావాలండి. అంతవరకు కూడా ఉడికించుకోవాలి. ఇది పచ్చకర్పూరం అండి, స్వీట్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. గుడిలో ప్రసాదాలకి ఎక్కువగా వాడుతూ ఉంటారండి. ఈ పచ్చకర్పూరం టేస్ట్ అనేది స్వీట్స్కి చాలా బాగా యాడ్ అవుతుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. నేను చూపించినంత మాత్రమే వేసుకోండి. ఇలా 1 చిటికెడు పచ్చకర్పూరంని పౌడర్లా చేసుకుని ఇలా వేసుకోండి. ఇదంతా కూడా యాలకుల పొడి అలాగే కర్పూరం కూడా మొత్తం కూడా స్వీట్లో కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. బాగా చల్లారనిద్దాం. మనం లడ్డూ చేయడానికి ఈజీ అవుతుంది. చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది కదా, ఇప్పుడు మనం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని మనకి కావలసిన సైజులో లడ్డూలను చేసుకోవటమే.
చాలా ఈజీ ప్రాసెస్ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంది, తక్కువ టైంలోనే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా రవ్వను తీసుకుని ఇలా మనకు కావాల్సిన సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకోండి. లడ్డూల్లాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ హల్వా రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియో షేర్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఫ్యామిలీలో కుక్ చేసి సర్వ్ చేయండి. ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందండి. కొంచెం మనం నెయ్యి అనేది ఎక్కువగా యాడ్ చేసుకున్నట్లయితే స్వీట్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అదంతా కూడా అలా మొత్తం కూడా లడ్డూలను చేసుకుని ఇలా ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. నేతిలో కొంచెంగా డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు, బాదం పప్పులు, అలాగే కిస్మిస్ అవన్నీ కూడా ఫ్రై చేసుకుని ఆ స్వీట్లో కలిపేసుకోవటమేనండి. ఇలా మొత్తం కూడా చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ హల్వా లడ్డు రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో అనేది నచ్చుతుందండి, ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. స్వీట్ అనేది చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా పిల్లలు. వారి కోసం ఇలా 10 నిమిషాల్లో మనం రెడీ చేసి వారికి సర్వ్ చేయొచ్చండి. ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. పంచదార రవ్వ ఉంటే సరిపోతుంది, లడ్డు అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.